ప్రైజ్ ద లార్డ్. ప్రవీణ్ పగడాల్ గారు మనందరికీ ఎంతో సుపరిచితమైన వ్యక్తి. ఆయన ఎన్నో మిషనరీ సేవా కార్యక్రమాలు, ఎన్నో సువార్త కార్యక్రమాలు. సో, ఇలా రకరకాలుగా ప్రవీణ్ పగడాల్ గారి విషయాలు ఎన్నో మనం నేర్చుకుంటున్నాం. కానీ ఒకసారి ఆలోచిస్తే ఆయన బ్రతికున్నప్పుడు కంటే చనిపోయాక క్రైస్తవ్యంలో చాలామందికి ఆయన గురించి, ఆయన చేసే సేవ గురించి, ఆయన రాసిన పుస్తకాల గురించి చాలా విపరీతంగా పబ్లిసిటీ అవుతుంది. కానీ ఆలోచించిన ప్రియులారా, ప్రవీణ్ పగడాల గారు ఒక వ్యక్తి, ఆయన చేసిన ఒక పని చాలా గొప్పది. సో, చాలామంది అడుగుతున్నారు, ప్రవీణ్ పగడాల గారు ఆయన ఉన్న టైంలో రీసెర్చ్ చేసి, ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి కొన్ని బుక్స్ రాశారు. అందులో ఆ బుక్స్ ఏంటి? ఆ బుక్స్ ఎక్కడ లభిస్తాయి? సో, వాటిని చదువుకోవడం వల్ల మనకొచ్చే జ్ఞానం ఎంత? సో, ఇవన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో, ప్రవీణ్ పగడాల్ గారు రాసిన ఫస్ట్ బుక్ ఏంటంటే, 'త్రిత్వం శిరసా నమామి' ట్రినిటీ అనే బుక్‌ని రచించారు. సో, దీన్ని సాక్షి అపాలజెటిక్స్ నెట్‌వర్క్ ద్వారా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. 'త్రిత్వం శిరసా నమామి' మీకు స్క్రీన్ పై కూడా కనబడుతుంది. ఆహ్, బుక్ యొక్క కవర్ పేజ్ కనబడుతుంది. సో, 'త్రిత్వం శిరసా నమామి' అనే బుక్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, త్రిత్వం అంటే ట్రినిటీ. మనకు తెలుసు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఒక చర్చ అనేది చాలా విపరీతంగా మన క్రైస్తవులు నడుస్తుంది. అంటే ముగ్గురు ఒకరే. అంటే తండ్రే కుమారుడుగా వచ్చాడు. కుమారుడే మరలా యేసుక్రీస్తు వారిలా వచ్చాడు. ఆ యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ దేవుడిలా వచ్చాడంటే, తండ్రే 3 వేరు వేరు రూపాల్లో వచ్చాడు అనేది ఒక వర్గం అయితే, లేదు తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు, ముగ్గురు ఏకమై ఉన్నారు తప్ప వాళ్ళు శరీరాలు ఏకమై లేవు. లేకపోతే వారి ఆత్మలు ఏకమై లేవు. వారు ముగ్గురు 3 విభిన్న వ్యక్తులు, లేకపోతే ముగ్గురు విభిన్న పర్సనాలిటీస్ అని చెప్పే ఒక వర్గం ఉంది. కానీ ప్రవీణ్ పగడాల్ గారు ఆయనకున్న జ్ఞానం బట్టి రాసిన మాటలు ఏంటంటే, త్రియేక దేవుని త్రిత్వం గురించి రాయబడిన పుస్తకం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకరే, ఏకం అని ఆయన అభిప్రాయంతో పొందుపరిచి రాసిన పుస్తకమే 'త్రిత్వం శిరసా నమామి'. సో, దీనికి సంబంధించిన ఇండెక్స్ కూడా మీకు స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి. ఈ త్రిత్వం గురించి, ట్రినిటీ గురించి ఎన్నో లోతైన విషయాలు ప్రవీణ్ పగడాల్ గారు రచించారు. సో, ఇందులో ఒక ఇండెక్స్ ఏంటంటే మీకు కనబడుతుంది స్క్రీన్ మీద. ఉపోద్ఘాతము, త్రిత్వం శిరసా నమామి, లేఖనంలో దేవుడు అద్వితీయుడా, పాత నిబంధనలో త్రిత్వం ఎక్కడుంది, అలాగే అపోస్తులు త్రిత్వం గురించి ఏం మాట్లాడారు, వారి బోధలు ఏమన్నాయి. సో, ఇవన్నీ రచించారు. సో, ఫస్ట్ బుక్ ఆయన రాసిన బుక్ 'త్రిత్వం శిరసా నమామి'. అదేంటండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు కదా, ఒక్కరని ఎలా చెప్తారు మీరు నన్ను అడగకండి. ఆ బుక్‌లో ఉన్న జ్ఞానాన్ని మనం స్వీకరిద్దాం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక అభిప్రాయపడతారు. కానీ ఆయన జ్ఞానంలో లేఖనానుసారంగా రాశారు కాబట్టి, నేను కూడా బుక్స్ చదవలేదు. మీకెవరికైనా వీలుంటే ఎక్కడైనా దొరికితే నాకు కూడా సెండ్ చేయండి. కింద మీకు స్క్రిప్చర్స్ టీవీ వాట్సాప్ వారు లింక్ ఇస్తున్న పిల్లరా, వాళ్ళు బుక్స్ ఉన్నాయని అన్నారు కానీ ప్రస్తుతానికైతే లేవంటున్నారు. లింక్స్ అనేది డిస్క్రిప్షన్‌లో కూడా ఉన్నాయి కాబట్టి చెక్ చేయండి. అది ఫస్ట్ బుక్. సో, సెకండ్ బుక్ మనం చూసినట్లయితే, 'యెహోవా అల్లా ఒక్కడేనా'. సెకండ్ బుక్ 'యెహోవా అల్లా ఒక్కడైనా క్రిస్టియానిటీ వర్సెస్ ముస్లిమ్స్' సంబంధించిన బుక్ ఇది. అంటే మీ అందరికీ తెలుసు, ముస్లిమ్సు అలాగే క్రిస్టియన్స్ పాత నిబంధన కాలంలో జరిగిన సందర్భాలు చాలా వరకు ఒక్కటే. అంటే అందులో రాయబడిన దేవుడు, ఇందులో రాయబడిన దేవుడు ఒక్కడే అని వాళ్ళు అభిప్రాయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇస్మాయేలు నుంచి వచ్చిన సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇస్లామిక్ పీపుల్. అందులో నుంచి వచ్చిన వారే ఇస్లామిక్ పీపుల్, అలాగే ముస్లిమ్స్ అని చెబుతారు. కానీ అందులో కూడా ఇస్సాక్ గురించి, అబ్రహాం గురించి రాయబడింది కాబట్టి ఈ 2 ఒకటే అని రాయబడింది. అయితే అక్కడ బైబిల్‌లో మనకు చెప్పబడిన యెహోవా, ఖురాన్‌లో చెప్పబడిన అల్లా, ఈ 2 ఒకటే. ఎందుకంటే అబ్రహాం సందర్భము అక్కడ ఒకటే ఉంది, ఇస్సాక్ సందర్భం అక్కడే ఒకటే ఉంది కాబట్టి 2 యెహోవా అల్లా ఒక్కడేనా అనే బుక్కు ఈయన రచించారు. దానికి సంబంధించిన కవర్ పేజ్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి. రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. ప్రవీణ్ గారు ఈ బుక్‌ని రచించడం జరిగింది. ఇది సెకండ్ బుక్. సో, ఇందులో ఎన్నో లోతైన విషయాలు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ప్రవీణ్ పగడాల్ గారు ఎన్నో ముస్లిం వ్యక్తులతో, వక్తలతో చాలా డిబేట్లు చేశారు. షఫీ గారితో గాని ఇంకా రకరకాల వ్యక్తులతో డిబేట్లు చేశారు. సో, ఆయనకున్న జ్ఞానం బట్టి రాసిన బుక్కే 'యెహోవా అల్లా ఒక్కడేనా' అని రాసిన బుక్. దీనికి సంబంధించిన స్క్రీన్ ఫోటో కూడా మీకు పైన కనిపిస్తుంది. దాని గురించిన ఉపోద్ఘాతము, అలాగే వివిధ వ్యక్తులు దాని గురించి ఏం అభిప్రాయం చెప్పారో మీకు స్క్రీన్ పై కూడా కనిపిస్తుంది పిల్లలు, కాబట్టి గమనించండి. ఈ బుక్‌కి సంబంధించిన కూడా లింక్ కూడా మీకు షేర్ చేస్తాను గ్రూప్‌లో. దాని గురించి మీరు ఒకసారి చూడండి. అలాగే ఇస్లాంలో, క్రైస్తవంలో దేవుడు ఒకటేనా, ఇస్లాంలో కూడా, ఖురాన్‌లో బైబిల్‌కి సంబంధించిన విషయాలు రాయబడ్డాయి. ఇలా ఎన్నో లోతైన బైబిల్‌లో ఆధారిత వ్యక్తులు, అలాగే బైబిల్‌లో ఆధారిత వ్యక్తులు ఇస్లాంలో గాని, ఖురాన్‌లో గాని ఉన్నారు. సో, ఇవన్నిటికి సంబంధించిన బుక్కే 'యెహోవా అల్లా ఒక్కడేనా'. ఇది సెకండ్ బుక్. అలాగే
ప్రవీణ్ పగడాల్ గారు రాసిన థర్డ్ బుక్ ఏంటంటే మీకు కనబడుతున్న స్క్రీన్ మీద 'దేవుని రాజ్యం మిషనరీ ఉద్యమం'. సో ఇది కూడా సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ శాన్ ద్వారా రిలీజ్ అయింది. 'ఫుట్ స్టెప్స్ ఆఫ్ ఎన్ ఎటర్నల్ విజన్ మిషనరీస్ చరిత్ర ఇండియా' అనే పుస్తకాన్ని రచించారు. మీ అందరికీ తెలుసు మన ఇండియాలో మన భారతదేశం ఈరోజు ఈ స్థితిలో ఉందంటే ఎన్నో మిషనరీలు వచ్చి ఎన్నో సేవలు చేశాయి కాబట్టి ఇలా ఉన్నాయి. మదర్ తెరీసా గారు కానివ్వండి, విలియం కేరీ గారు కానివ్వండి, ఇలా చాలా మిషనరీలు ఇండియాకి వచ్చాయి. ఒకప్పుడు అంటరానితనం అమానుష్యం అనేవారు. కానీ అలాంటి అంటరానితనాన్ని కూడా ఒక వ్యక్తిని ప్రేమ చూపించాలి. ఒక వ్యక్తి మీద ప్రేమ చూపించి దగ్గర చేసుకోవాలని మన క్రైస్తవ్యం వచ్చి ఆ మిషనరీలు వచ్చే అలాంటి వారిని దేవునికి దగ్గర చేసి అలాంటి వారికి మన ఇండియాలో కూడా స్థానాన్ని కల్పించాయి. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న ఇండియా పొజిషన్‌కి ఇప్పుడున్న పొజిషన్‌కి చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు ఇండియా పొజిషన్ ఏంటంటే అంటరాని వాళ్ళని లేకపోతే లో క్యాస్ట్ పీపుల్‌ని లేకపోతే ఆ లో క్యాస్ట్ ఉన్న పీపుల్‌ని వీళ్ళందరినీ కొంచెం వేరేగా చూసేవారు. వాళ్ళ హై క్యాస్ట్ పీపుల్ వీళ్ళంతా తమకు చేతి కింద ఉన్నారని చూసేవారు. అలాగే సతీ సాగమని ఇలా రకరకాల ఉద్యమాలు మన భారతదేశంలో జరిగాయి. కానీ ఎప్పుడైతే మిషనరీస్ వచ్చి స్టార్ట్ చేశాయో సో ఇవన్నీ మిషనరీ వల్ల ఎన్నో మార్పులు మన భారతదేశంలో కలిగాయి. సో అలాంటి దేవుని రాజ్యం మిషనరీ వల్ల ఎలాగా విస్తరింపబడింది, ఎన్ని మిషనరీలు సేవ చేసే ఇండియాలో రకరకాల మిషనరీ గురించి రాయబడిన పుస్తకమే 'దేవుని రాజ్యం మిషనరీ ఉద్యమం' అని ప్రవీణ్ పగడాల్ రాశారు. ఆయన రాసిన బుక్‌లో సో ఇది కూడా సాక్షి శాన్ ద్వారా పబ్లిష్ అయింది. సో దీనికి సంబంధించిన ఉపోద్ఘాతము అలాగే దీనికి సంబంధించిన కవర్ పేజ్ మీరు చూడొచ్చు ప్రియులారా. సో ఈ 3 బుక్స్ మరలా చెప్తున్నాను. 'త్రిత్వం శిరసనామం' అనేది ఫస్ట్ బుక్, 'యెహోవా అల్లా ఒక్కడేనా' అనేది సెకండ్ బుక్, 'దేవుని రాజ్యం మిషనరీ ఉద్యమం' ఇది థర్డ్ బుక్. సో ఈ 3 బుక్స్ ప్రవీణ్ పగడాల్ గారు రచించారు. ఈ 3 బుక్స్ సంబంధించిన లింక్స్ కూడా ఎక్కడైతే ఒకవేళ అవైలబుల్ ఉన్నాయేమో వాళ్ళని మనం మెసేజ్ చేద్దాం. నేను కూడా చదవలేదు, నేను కూడా చదువుతాను ప్రియులారా. సో ఈ 3 బుక్స్ సంబంధించిన వివరాలు మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. సో కాబట్టి ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఉన్నాయి, చదవండి. కానీ విచిత్రం ఏంటంటే ప్రవీణ్ పగడాల్ గారు మన మధ్య ఈరోజు లేరు. కానీ ఆయన బోధ మనతో మాట్లాడుతుంది. మీరు చూడండి ఎన్ని వీడియోస్, ఎన్ని ప్రవీణ్ పగడాల్ గారు ఒకప్పుడు చేసిన మెసేజ్ ఇప్పటికీ మనకి యూట్యూబ్‌లో వస్తున్నాయి. సో కాబట్టి బ్రతికితే అలాంటి ఒక వ్యక్తిగా మనం బ్రతకాలనిపిస్తుంది. అంటే మనం చనిపోయినా మన బోధ చనిపోకూడదు. మనం చనిపోయినా మన పుస్తకాలు మాట్లాడాలి. మనం చనిపోయినా మనం చేసే సువార్త మన గురించి మాట్లాడాలి అని మన గురించి ఒక సువాసనగా వదిలి వెళ్ళిపోయారు ప్రవీణ్ పగడాల్ గారు. సో ఆయనకు సంబంధించిన బుక్స్ ఈ 3. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ బుక్స్ కావాలనుకుంటే కింద ఇచ్చిన వాట్సాప్ లింక్‌ని సంప్రదించండి. లేకపోతే మీ దగ్గర ఉన్నాయి అని ఎవరైనా అంటే ఒకవేళ సాఫ్ట్ కాపీ కూడా మాకు షేర్ చేయగలిగితే సో ఆ బుక్ మొత్తం చదివి దాని యొక్క ఓవర్‌వ్యూ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీని విషయమై జ్ఞాపకం చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఆమేన్.